ఒకప్పుడు మన టాలీవుడ్ అంటే జస్ట్ రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ సినిమాలను ప్రొడ్యూస్ చేసే గ్లోబల్ పవర్ హౌస్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మన తెలుగు సినిమా చరిత్రను తిరగరాయడానికి, మన బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయడానికి బయలుదేరిన 6 సినిమాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కొంచెం మరీ ఎక్కువ బిల్డప్ ఇచ్చినా అయినా పర్లేదు. మన ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ స్కేల్ ని పెంచే 6 మూవీస్ అయిన వారణాసి, స్పిరిట్, డ్రాగన్, రాకా, పెద్ది అండ్ పారడైస్ మూవీస్ గురించి, ఆ మూవీ షూటింగ్ షెడ్యూల్స్, సీక్రెట్ ప్లాట్ లైన్స్, కాస్టింగ్ అండ్ బడ్జెట్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సినీవేరా. ఫస్ట్ ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాకి ఇనిషియల్ హైపే ఈ కాంబో. ఒకళ్ళేమో మౌనంగా ఉండే మంచోళ్ళు, ఇంకోళ్ళేమో వైలెంట్ అండ్ అన్ఫిల్టర్డ్ డైరెక్టర్. ఈ కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీనెస్ చూడాలి, అంతా ఇంత కాదు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా స్పిరిట్. సినిమాలో కూడా ఖచ్చితంగా సందీప్ మార్క్ రా అండ్ అన్ఫిల్టర్డ్ వంగ స్టైల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. మన ప్రభాస్ ని ఎప్పుడు సెటిల్ గా, కామ్ గా స్క్రీన్ మీద చూస్తాం, కానీ స్పిరిట్ లో మాత్రం ప్రభాస్ ని ఒక రెబెలియస్ అండ్ ఫియర్స్ కాప్ గా చూడబోతున్నాం. ఇంకా సినిమా స్టోరీ అండ్ హీరో క్యారెక్టర్ విషయానికి వస్తే, స్పిరిట్ సినిమా ఒక సిన్సియర్ కాప్ స్టోరీ. ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నాడు విత్ వన్ బ్యాడ్ హ్యాబిట్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్సే ఓ రేంజ్ లో వంగ స్టైల్లో పెచ్చ పీక్స్ లో ఉంది. వీడియో లేకుండా ఆడియోతోనే టీజర్ రిలీజ్ చేసినప్పుడే సందీప్ తెక్కేంటో అర్థం చేసుకోవాలి. స్పిరిట్ సినిమాతో అందరి లెక్కలు తేలుస్తాడు. సందీప్ కి తన సినిమాల్లో హీరోలకి ఏదో ఒక రికరింగ్ థీమ్ పెట్టడం అలవాటు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకి డ్రగ్స్ ఎడిక్షన్, అండ్ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కి ఫాదర్ మీద పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ వల్ల హీరో చేసే వైల్డ్ యాక్టివిటీస్. ఇలా తన ప్రతి సినిమాలో సందీప్ హీరోకి ఏదో ఒక థీమ్ పెడతాడు. ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి వన్ బ్యాడ్ హ్యాబిట్. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో సినిమా చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో హీరో లాని పట్టించుకోకుండా తనకంటూ ఒక కొత్త చట్టాన్ని సృష్టించుకుని తనకి నచ్చింది చేస్తూ ఉంటాడు. ఇంక ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే, హీరోయిన్ గా తృప్తి దిమ్రి యాక్ట్ చేస్తుంది, అండ్ విలన్ గా వివేక్ ఓబెరాయ్ యాక్ట్ చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ అండ్ సీనియర్ యాక్ట్రెస్ కాంచనా గారు కూడా ఈ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ వంగ ఒక 95 డేస్ షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని March 5, 2027 కి రిలీజ్ చేయడానికి. బట్ పోస్ట్ పండుగ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ పక్కా 2027 లోనే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ బిగ్ మూవీ రాజమౌళిస్ వారణాసి. ఈ సినిమా వేరే లాంగ్వేజెస్ లో వారణాసి అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. బట్ మన తెలుగులో మాత్రం రాజమౌళిస్ వారణాసి అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వారణాసి సినిమా టైటిల్ ని మన తెలుగులో ఎవరో రిజిస్టర్ చేసుకున్నారంట. ఫస్ట్ ఈ సినిమాకి ఇనిషియల్ హైపే రాజమౌళిస్ విజన్. ఈ సినిమాకి సంబంధించి టోటల్ ఐడెంటిటీ రాజమౌళి గారే. అఫ్ కోర్స్ హీరో మహేష్ బాబే, కానీ మహేష్ బాబు మన తెలుగులోనే ఫేమస్. ఈ గ్లోబ్ థ్రోటర్ కి గ్లోబల్ అపీరియన్స్ ఇచ్చింది రాజమౌళి గారే. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా, స్పెషల్లీ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. సింపుల్ గా చెప్పాలంటే, ఇండియానా జోన్స్ జేమ్స్ బాండ్ ని మన ఇండియన్ రూట్స్ తో మీట్ అయితే ఎలా ఉంటుందో అదే వారణాసి. ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే, ఇది ఒక గ్లోబ్ ట్రోటింగ్ అండ్ టైం ట్రావెలింగ్ స్టోరీ. స్పాన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. వారణాసి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటార్టికా అండ్ ఆఫ్రికాకి స్టోరీ ట్రావెల్ అవుతుంది. మహేష్ బాబు క్యారెక్టర్ పేరు రుద్ర. తన ఒక మోడర్న్ డే గ్లోబ్ థ్రోటర్ విత్ డీప్ స్పిరిచువల్ అండ్ మైథలాజికల్ లింక్స్. బికాస్ చేతిలో ఆ త్రిశూలం అండ్ ఆ బుల్ ని రైడ్ చేసే విధానం చూస్తే తనకి మైథలాజికల్ పవర్స్ కూడా ఉన్నాయని అనిపిస్తుంది. అండ్ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా మందాకిని క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తుంది, అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ కుంభా క్యారెక్టర్ లో విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అండ్ ప్రీ విజువలైజేషన్ టెక్నాలజీ యూస్ చేసి నెవర్ సీన్ విజువల్స్ తో హై బడ్జెట్ తో షూట్ చేస్తున్నారు. గ్రీన్ స్క్రీన్ మ్యాట్స్ మీద కాకుండా రియల్ అంటార్టికా ఐస్ క్యాప్స్ అండ్ ఆఫ్రికన్ జంగిల్స్ లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాని April 7, 2027 రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి గారి సినిమా కదా కాబట్టి రిలీజ్ డేట్ అంతా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ లేట్ అయినా సాలిడ్ కంటెంట్ అండ్ విజువల్స్ ని మాత్రం మన చేత ఎక్స్పీరియన్స్ చేయించడం గ్యారంటీ. సారీ, గ్లోబల్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ ఇట్స్ అండ్ రాజమౌళిస్ వారణాసి. నెక్స్ట్ థర్డ్ బిగ్ ఫిలిం ఎన్టీఆర్స్ డ్రాగన్ మూవీ. ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్, సలార్ లాంటి మ్యాసివ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీ ఇది. ఈ మూవీకి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. May 20th ఎన్టీఆర్ బర్త్డే అప్పుడు మూవీ టీమ్ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఇక సినిమా స్టోరీ అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయానికి వస్తే, ఇది ఒక హై ఆక్టెన్ కాంటెంపరీ యాక్షన్ థ్రిల్లర్. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఫిజికల్ పవర్ ని హై ఎమోషనల్ స్టేక్స్ తో బ్యాలెన్స్ చేసే విధంగా ఉంటుందంట. అండ్ ఆడియన్స్ లో ఒక డౌట్ అయితే ఉంది, ఇది నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో పార్టా లేదా అని. ఇది ఖచ్చితంగా స్టాండ్ అలోన్ మూవీయే. ఈ మూవీకి కేజీఎఫ్ కి సలార్ కి ఎలాంటి కనెక్షన్ ఉండదు. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ ముందు విలన్ గా యాక్ట్ చేయడానికి షాహిద్ కపూర్ ని అనుకుంటున్నారంట. ముందుగా విలన్ గా టొవినో థామస్ ని అనుకున్నారు, బట్ ఇప్పుడు షాహిద్ కపూర్
ని రిఫర్ చేస్తున్నారంట. అండ్ అనిల్ కపూర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేస్తున్నాడు. తెలిసిందేగా, ప్రశాంత్ నీల్ అనగానే మనకి బొగ్గు ఆ స్మోక్ గుర్తొస్తాయి. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. ప్రెసెంట్ షూటింగ్ పాజ్ లో ఉంది. అండ్ ఈ సినిమాలో హెవీ విఎఫ్ఎక్స్ ఉంటుందంట. డెఫినెట్లీ కేజీఎఫ్ సలార్ కన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రశాంత్ నీలే చెప్పాడు. నెక్స్ట్ బిగ్ ఫిలిం రాకా. ఈ కాంబోయే స్పెషల్ అట్రాక్షన్. అట్లీ ఏమో జవాన్ సినిమాతో 1000 కోట్లు అండ్ అల్లు అర్జున్ ఏమో పుష్ప 2 సినిమాతో 1800 కోట్లు కొట్టిన తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా. దట్ నార్మల్ కమర్షియల్ సినిమా కాదు, స్కైఫై సినిమా. అట్లీ అనగానే మాస్ కమర్షియలిజం గుర్తొస్తుంది. అండ్ అల్లు అర్జున్ అనగానే స్టైలిష్ పర్ఫార్మెన్స్ గుర్తొస్తుంది. వీళ్ళిద్దరు కాంబో అనగానే బీభత్సమైన హైప్ క్రియేట్ అయింది. స్టోరీ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఇది ఒక స్కైఫై యాక్షన్ డ్రామా విత్ ఏ రీఇన్కార్నేషన్ థీమ్. అల్లు అర్జున్ క్యారెక్టర్ తన పాస్ట్ లైఫ్ కి టై అయిన ఫోర్సెస్ ని నావిగేట్ చేస్తూ ఫ్యూచరిస్టిక్ ఆర్ ఆల్టర్నేట్ రియాలిటీ బ్యాక్ డ్రాప్ కి ఎగనెస్ట్ గా సెట్ అయి ఉంటుంది. ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్ ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు దీపికా పడుకోన్, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ అండ్ జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని 2026 లోనే రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ బిగ్ మూవీ పెద్ది. బుచ్చిబాబు డైరెక్టర్ అనగానే ఎవరైనా కొంచెం తక్కువగా చూస్తే మాత్రం గుర్తు పెట్టుకోండి, డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. తీసింది జస్ట్ ఒక్క సినిమా మాత్రమే కదా అంటే ఆడియన్స్ ని ఎలా హుక్ చేయాలో తనకు బాగా తెలుసు. పెద్ద సినిమా నుంచి ఏ ప్రమోషనల్ కాంటెంట్ రిలీజ్ అయినా ట్రెండింగ్ అండ్ వైరల్ అవ్వాల్సిందే అన్నట్టుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అరాచకం అంతే. ఇది ఒక మిక్స్డ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ట్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్ తో కొంచెం డిసప్పాయింట్ చేసిన పెద్ద సినిమా మాత్రం షూర్ షాట్ అనే చెప్పాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద నెక్స్ట్ బిగ్ మూవీ ద ప్యారడైజ్. దసరా సినిమా తర్వాత శ్రీకాంత్ తోడేలా అండ్ నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా ద ప్యారడైజ్. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక వైలెంట్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో నాని సిటిజన్షిప్ అండ్ సిస్టమాటిక్ జస్టిస్ కోసం ఫైట్ చేసే అండర్ ప్రివిలైజ్డ్ సెక్టార్ కి లీడర్ గా యాక్ట్ చేస్తున్నాడు. ఇట్స్ అన్ సాయిల్ టు సోల్ స్టోరీ. ఇందులో ఆ కింద జాతి వాళ్ళు పడే స్ట్రగుల్స్ ని ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ సినిమాటిక్ ఫ్లేర్ లో చూపించబోతున్నారు. కాస్టింగ్ విషయానికి వస్తే చాలా పెద్ద కాస్ట్ ఉంది. మోహన్ బాబు గారు, రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ని, సంపూర్ణేష్ బాబు యాక్ట్ చేస్తున్నారు. ప్రాపర్ అవుట్ స్టాండింగ్ క్వాలిటీ కోసం శ్రీకాంత్ కొంచెం డిలే చేస్తున్నాడు, బట్ కంటెంట్ మాత్రం సాలిడ్ ఉంటుంది. ఈ సినిమాని ఆగస్ట్ 21, 2026 రిలీజ్ చేద్దాం అని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. ఇది తప్పితే ఇంకా డిసెంబర్ కే రిలీజ్. సో ఇది మన టాలీవుడ్ సినిమా ఫేట్ ని డిసైడ్ చేసే అప్కమింగ్ గ్లోబల్ మూవీస్. ఈ సినిమాలో మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు? వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై.